అల్లూరు జిల్లాలో బాక్సైట్ తవ్వకాల అంశం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. జర్రిల బాక్సైట్ బ్లాక్ పరిధిలో రాళ్ల శాంపిల్ సేకరించేందుకు వచ్చిన 2 బృందాలను స్థానిక గిరిజనులు అడ్డుకుని నిర్బంధించడం కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి వచ్చామని చెప్పిన బృంద సభ్యులు గనురాయిగా పెద్దేది గుంది, కన్నీరు శిల్ప, గడిమామిడి, కొండ్రుపల్లి, బిర్లగుంది, పెద్దేరుగుంది ప్రాంతాల్లో రాళ్ల నమూనాలు సేకరిస్తుండగా స్థానికులు గుర్తించారు. పశువుల కాపర్లు ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన గిరిజనులు బృందాలను చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక కలెక్టర్, మైనింగ్, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి వచ్చామని బృందాలు చెబుతుండగా స్థానిక పంచాయతీకి సమాచారం ఇవ్వకుండా రావడం తప్పేనని అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే బాక్సైట్ తవ్వకాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వబోమని, అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తామని గిరిజనులు స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి వచ్చిన సుమారు 12 మంది మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్బంధించిన గిరిజనులు వారి రాక వెనుక అసలు ఉద్దేశం ఏమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దగా కాసేపటి క్రితమే నిర్బంధాలను విడిపించారు. ఇక చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా, సిఐ వినోద్ బాబు గిరిజనులతో చర్చించి బృందాలను తీసుకుని వెళ్లారు. బాక్సైట్ తవ్వకాలు అయితే తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. అయితే ఒక బృందం అయితే మాత్రం రాళ్ల నమూనాను సేకరిస్తుండగా అక్కడ ఉన్నటువంటి పశువుల కాపలు గుర్తించి స్థానిక గిరిజనులకైతే సమాచారం ఇచ్చారు. ఇక్కడ ఆ చుట్టుపక్కల గిరిజనులందరూ కూడా వచ్చి ఆ బృందాన్ని అయితే మాత్రం నిర్బంధించడం జరిగింది. ఇక పోలీసులు రంగప్రవేశం చేసి ఆ బృందాన్ని అయితే విడిపించినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మొత్తానికి బాక్సైట్ తవ్వకాల కలకలం రేపిన నేపథ్యంలో మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందిస్తారు. వాసు, బాక్సైట్ మళ్ళీ తవ్వబోతున్నారని ప్రైమ్ 9 వెలుగులోకి తేవడం జరిగింది. ఒక 4 రోజుల క్రితం చింతపల్లి నుంచి మొత్తం కూడా క్షేత్రస్థాయిలో మనం అంతా కూడా ప్రత్యక్ష ప్రచారం కూడా చేయడం జరిగింది. వందలాది మంది గిరిజనులు ఈ ప్రచారంలో పాల్గొనడం మొత్తం చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే బాక్సైట్ తవ్వకాలు మళ్ళీ కనుక తవ్వితే ఉద్యమం చేస్తాం, ఉరుకునేది లేదు, మా ఉనికిని కోల్పోవడం కూడా చెప్పడం జరిగింది. మనం చెప్పినట్టుగానే ఇప్పుడు బాక్సైట్ తవ్వకాలకి మార్గం సుగమనం చేసే విధంగా తెలంగాణకు చెందినటువంటి దాదాపు కొంతమంది 12 మంది వరకు కూడా మరి వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ, ప్రైవేటు వారు తెలియజేయని వాళ్ళంతా కూడా మధ్యాహ్నం నుంచి కూడా చింతపల్లి ప్రాంతంలో ఆ బాక్సైట్ సంబంధించినటువంటి వివిధ ప్రాంతాల్లో 2 వర్గాలుగా 2 టీంలుగా వెళ్ళి మొత్తం కూడా రాళ్లను సేకరించడం, అది తెలిసినటువంటి గిరిజనులు వాళ్ళని నిర్బంధించడం జరిగింది. మధ్యాహ్నం 2:30 నుంచి కూడా దాదాపు ఇప్పుడు 9 గంటల వరకు కూడా వాళ్ళెవరిని కూడా మొత్తం నిర్బంధించి బయటకు పంపడంతో ఏఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు అంతా కూడా ఇప్పుడు వెళ్ళి చెప్పి కాసేపటి క్రితం వాళ్ళు ఇడిపించుకుని తీసుకురావడం జరిగింది. వాళ్ళు ముందే చెప్పడం జరిగింది, గిరిజనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా బాక్సైట్ తవ్వకాలకు గనక వెళ్తే మేమెవరం కూడా ఊరుకునే పరిస్థితి లేదు, మా ఆయుధాలతో కూడా తిరగబడతాం కూడా హెచ్చరించడం జరిగింది. మన లైవ్ లో కూడా వాళ్ళందరూ కూడా దాదాపు గంటన్నర పాటు వాళ్ళ ఆవేదనని మొత్తం కూడా వెలిపించడం జరిగింది. అనేక మంది గిరిజనులు మాట్లాడటం జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం దొడ్డిదారిన బాక్సైట్ తవ్వకాలకి సిద్ధమవుతుంది అంటే ఇదే కారణం. ఇందులో భాగంగానే వాళ్ళ ఎవరికి తెలియకుండా, సమాచారం లేకుండా, గ్రామ సర్పంచ్ కానీ గ్రామంలో కూడా ఎవరు లేకుండా వీళ్ళంతా కూడా అత్యంత గోప్యంగా మొత్తం 12 మంది బృందం వెళ్ళి సేకరించడం కలకలం రేపుతుంది. ప్రస్తుతం వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులు విధించినప్పుడు కూడా గిరిజనులు అయితే మళ్ళీ రేపు నుంచి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం దొడ్డిదారిన ఏమీ లేదంటూనే దొడ్డిదారిని జీవోలించి ఈ విధంగా బాక్సైట్ తవ్వేందుకు సిద్ధమవుతుంది. గత ప్రభుత్వ హయాంలో కూడా ఇదే విధంగా చేశారు, ఇప్పుడు కూడా ఇదే విధంగా చేస్తున్నారని కూడా గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు నుంచి వాళ్ళు కూడా రోడ్డు ఎక్కి ఆందోళన చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రభుత్వం మరి ఏ విధంగా స్పందించి చూడాలి. ప్రస్తుతం అయితే నిర్బంధించిన వాళ్ళందరూ కూడా కాసేపు క్రితమే విడిచిపెట్టడం జరిగింది. సురక్షితంగా వాళ్ళని తీసుకుని చింతపల్లి పోలీసులు తీసుకుని రావడం జరిగింది. రెడీ. థ్యాంక్ యూ వాసు. Project mineral project, not for boxing. No sir. Not for boxing. No sir. Only mineral. Mineral sir. Sir, చేసే వాళ్ళు 50 కేల్లో మ్యాపింగ్ చేసి ఉంటారు సార్. మేము 25,000 స్కేల్లో మ్యాపింగ్ చేయడానికి ప్రాజెక్ట్ ఉంది సార్. ఆ ప్రాజెక్ట్ నాబెడ్తో అంటే ఎన్ఎండిటి ట్రస్ట్ ఆర్గనైజేషన్ ఉంది సార్. దాంట్లో మా కంపెనీ ఒక పార్ట్ ఆఫ్ ది వన్ ఆఫ్ ద పార్ట్స్.
మేము ప్రపోజల్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత బడ్జెట్ అనేది ఇస్తారు. రీజనల్ మినరల్ టార్గెటింగ్ సార్, అది అంటే గ్యాలియం, వనాడియం, టైటానియం, ఆర్ఈ సార్. ఆ పర్పస్ కోసం చేస్తున్నాము. ఇక్కడ ఏవైనా రాక్స్ ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసుకొని ల్యాబ్కి పంపిస్తాం.